ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. నమ్మికిలి ప్రియ స్నేహితులైనటువంటి మీతో ఈ రోజు నుంచి కొన్ని కార్యక్రమాలు నేను మీతో పంచుకుంటూ ఉన్నప్పుడు, వాస్తవానికి నేను ఇజ్రాయెల్ దేశానికి వెళుతున్నప్పుడు నేను అక్కడ వివరించే కొన్ని విషయాల్ని మీతో కూడా నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. బహుశా మీరు చాలామంది ఇజ్రాయెల్ దేశానికి రాలేకపోయి ఉండొచ్చు. బహుశా మీలో కొంతమంది ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వారు ఇజ్రాయెల్ దేశానికి ఒకవేళ వెళ్ళి వచ్చి ఉండి ఉండవచ్చు. నేను దాదాపు ఇప్పటికీ దేవుని యొక్క మహాకృప చేత 44 సార్లు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళొచ్చినటువంటి వానిగా అక్కడ ఉన్నటువంటి యొక్క విషయాల్ని, అక్కడ ఉన్నటువంటి యొక్క పరిస్థితులను బట్టి నేను ఏ రీతిగా ఎంకరేజ్ చేస్తాను, నేను ఏ రీతిగా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటాను, ఆ ప్రకారంగా ఇజ్రాయెల్ దేశాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. బట్ మై కాంటెక్స్ట్ ఇజ్రాయెల్ దేశాన్ని హైలైట్ చేసుకొని, ఇస్రాయేలీలను హైలైట్ చేసుకొని వాళ్ళని ఏదో వాళ్ళ మీద మమకారం పెంచేసుకొని కాదు, కానీ బైబిల్ గ్రంథ ఆధారంగా నేను తీసుకొని వెళ్ళినప్పుడు వివరించేటువంటి ఒక విషయం. ఈ మధ్యలో మేము జోర్డాన్ దేశం వైపు నుంచి మేము వెళుతున్నాము. జోర్డాన్ అనేటువంటిది యోర్దాను నదికి ఆనుకొని ఉండినటువంటి ఒక దేశము. దాన్ని ది హష్మోనైట్ కింగ్డమ్ ఆఫ్ జోర్డాన్ అని చెప్పేసి అని అది దానికి ఉన్నటువంటి ఒక పూర్తి పేరు. హష్మోనైట్లు అనేటువంటి వాళ్ళ యొక్క ఫ్యామిలీ దానిని పరిపాలన చేస్తున్నటువంటి ఒక జోర్డాన్ దేశం. అయితే యోర్దాన్ దేశంలోనికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిన వెంటనే నేను ప్రజలతో చెప్పేటువంటి ఒక మాట నేనేమంటానంటే, మీరు ఈ రోజుని ఈ దేశం వరకు మీరు వచ్చారు అని అంటే అక్షరాల ఇది దేవుని యొక్క కృప తప్ప మన గొప్పతనం కాదు. ఒకటి వారితో నేను పంచుకుంటూ అంటాను, నాయనలారా, ఒకవేళ మనకంటే డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఆ దేశంలో ఎంతోమంది ఉన్నారు మన దేశంలో, కానీ వాళ్ళు రాలేకపోయారు. మనకంటే ఆరోగ్యం కలిగినటువంటి వాళ్ళు ఇండియాలో చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు రాలేకపోయారు. కానీ మీరు ఈ దేశం వరకు వచ్చి ఈ దేశంలో అడుగు పెట్టారు అని అంటే ఇది దేవుని యొక్క కృప, ఇది దేవుని యొక్క ప్రణాళిక. అఫ్కోర్స్ ఈరోజు ఒక మాట నేనంట, ఈ దేశం అని చెప్పేసి అన్నది నేను జోర్డాన్ దేశాన్ని గురించి, ఇజ్రాయెల్ దేశాన్ని గురించి చెప్పలేదు. కానీ ఇజ్రాయెల్ దేశం విషయంలో కూడా నేను ఈ మాట ఉపయోగిస్తాను. ఆ తర్వాత ఇజ్రాయెల్ దేశాన్ని తీసుకొని వెళ్ళేటప్పుడు చెప్పేటువంటి ఒక వాగ్దానాన్ని తీసుకొని కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. అయితే ఇజ్రాయెల్ దేశానికి ఇప్పుడు వెళ్ళటం పెద్ద గొప్ప సంగతి కాదు. ఒక్కొక్కరు ₹1,00,000 తీసుకుని వెళ్తున్నారు, ఒక్కొక్కరు ₹1,20,000 తీసుకొని వెళ్తున్నారు, ఒక్కొక్క ₹1,00,000 కంటే తక్కువ ఖరీదు కూడా తీసుకొని వెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఓవరాల్గా నేనంటే మినిమం ₹1,00,000 కనుక ఒకవేళ మన చేతిలో ఉంటే ఈనాడు చెప్పబడుతున్నటువంటి ఇజ్రాయెల్ దేశానికి, యెరూషలేంకి మనం వెళ్ళొచ్చేయచ్చు. కానీ ఇది మనకి క్రైటీరియా కాదు, ఇదే మన యొక్క ప్రధానమైనటువంటి యొక్క ఉద్దేశము. లేకపోతే మన యొక్క జీవితంలో ఒక్కసారైనా యెరూషలేంలో అడుగు పెట్టి రావాలి, ఇది కాదు మనకు కావాల్సింది. పరమ యెరూషలేం అనేటువంటిది ఉంది, అనగా పరలోకం నుండి దిగువచ్చేటువంటి యొక్క యెరూషలేం, ప్రభు మన కొరకు సిద్ధపరిచేటువంటి యొక్క యెరూషలేం. ఆ భూభాగానికి మనం వెళ్ళేటువంటిది, లేక ఆయన రాజ్యంలోనికి వెళ్ళేటువంటిది, అది మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి. అంతే తప్పండి ఏదో ఈ భూమి మీద ఉన్న యెరూషలేము తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మన వాళ్ళు చెప్తూ ఉండేవారే, నాయనలారా చూడండి ఎన్నెన్ని తుపాకీలతోటి వారు ఎలాగొండి ఉన్నారు, ఏ వీధిలోనికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలంలోనికి వెళ్ళినా అక్కడ ఉండేటువంటి ఒక తుపాకులు, అక్కడ ఉండేటువంటి ఒక విధానాలే మనకు కనబడుతున్నాయి. కనుక ఇది ఈ లోకంలో ఉండినటువంటి ఒక యెరూషలేం నాయన అని చెప్పని అంటూ ఉన్నా. అంతేకాదు స్నేహితులారా, ఈనాడు యెరూషలేం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక పాత్ర ప్రభు రాకడ విషయంలో వహిస్తూ ఉన్నది. ఎందుకంటే యెరూషలేంకు జరిగే విషయాలు, యెరూషలేములో జరిగేటువంటి ఒక విషయాలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడను గురించి తెలియచెప్తున్నటువంటి ఒక విషయాలు. సో వీ నీడ్ టు నో థింగ్స్, మనం తెలుసుకోవాలి. మనం ఒకవేళ వెళ్ళి చూడగలిగితే వెళ్ళి చూడడం మంచిదే. మనము దేనికో మనం ఖర్చు పెట్టుకునేటువంటి యొక్క డబ్బులు ఒకవేళ ఇజ్రాయెల్ దేశానికి, యెరూషలేమునకు వెళ్ళడానికి ఒకవేళ మనం ఖర్చు పెట్టుకోగలిగితే కనుక అది కూడా చాలా సంతోషం, అది మనకు మంచిది కాదనట్లేదు.
బట్ ఇదే క్రైటీరియా కాదు, ఇదే ప్రధానమైన ఉద్దేశం కాదు. యెరూషలేమునకు వెళ్ళటమే ప్రధానమైన ఉద్దేశం కాదు, మనం ఆ పరలోక రాజ్యానికి వెళ్ళటం గురించి. సో అందుచేత నేను తీసుకుని వెళ్ళే జోర్డాన్ దేశము కానీ, ఇజ్రాయెల్ దేశము కానీ, అందులోనే ఉంటున్నటువంటి ఒక పాలస్తీనా భూభాగంలో ఉంటున్నటువంటి పాలస్తీనా భూభాగం కానీ, లేక ఐగుప్తు దేశానికి తీసుకుని వెళ్ళిన తర్వాత ఉండిన ఐగుప్తు అనుభవాలు కానీ, ఇవన్నీ చూడడం, తెలుసుకొనడం మంచిది, నేను కాదనట్లేదు. కానీ వీటికంటే అధికమైనటువంటిది వాటిలో ఉన్న దేవుని యొక్క వాక్య సత్యాలను మనం తెలుసుకోవాలి. ఆ స్థలాలకు మనం వెళ్ళినప్పుడు అక్కడ మనం తెలుసుకోగలిగిన వాక్యం మనం ధ్యానం చేసుకుంటూ అందులో ఉన్నటువంటి ఒక వాక్యాన్ని మనం చూడడానికి ఇది మనం ప్రయత్నం చేయాలి. ఓకేనా? సో అందుచేత నేను మొట్టమొదట జోర్డాన్ దేశానికి వెళ్ళినప్పుడు నేను అక్కడ తీసుకున్నటువంటి ఒక వాక్య భాగం, నేను అక్కడ వారితో నేను పంచుకున్న విషయం ఏమిటంటే, రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక సన్నివేశాన్ని నేను తీసుకొని ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. ఏం జరిగింది అక్కడ? ఏలియా అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నారు. ఆయన దగ్గర ఒక శిష్యుడు ఎలీషా అనేటువంటి ఒక శిష్యుడు ఉండి ఉన్నాడు. ఏలియా గారిని దేవుడు తీసుకొని వెళ్తాను, నేను నిన్ను కొనిపోతాను, బయలుదేరరా అని చెప్పేసి అని ఏలియాకి తెలియజెప్పి ఉన్నాడు. ఆ విషయం మిగిలినటువంటి ఒక ప్రవక్తల శిష్యులకు కూడా తెలిసి ఉన్నది. ఇప్పుడు వారిని వెంబడిస్తూ వెళుతున్నాడు ఎలీషా. మనం జాగ్రత్తగా చదువుకుంటూ ఉంటుంటే ఈ ఎలీషా వెంబడిస్తూ వెళుతూ ఉంటుండగా ప్రవక్తల శిష్యులు కొందరు ఒక్కొక్క చోట ఎదురైనటువంటి ప్రవక్త శిష్యులు ఏమన్నారంటే, అరే నాయనా ఎలీషా, మీ గురువుగారిని దేవుడు తీసుకొని పోతాడంట, తెలుసా మీకు ఆ సంగతి? ఆయన కొనిపోతాడంట, ఆయన వెళ్ళిపోతాడంట అని చెప్పేసి అని ఈ యొక్క ఎలీషా గారితో అంటూ వచ్చినాను. అప్పుడు ఎలీషా చెప్తున్న మాటలు ఇలా అనుండి ఉంటాడు, అరే నాకు ఆ సంగతి తెలుసు, మీరు నోరు మూసుకుంటారా, మీరు ఎలాగూ రారు ఆయనతో పాటు, నన్ను వెళ్ళనివ్వకుండా చేయడానికి మీరు ఆటంకపరుస్తున్నారని చెప్పేసి అని వారి మాటలను ఏ మాత్రం పట్టించుకోలేదు. ఈరోజు ఒక మాట చెప్పినా నా ప్రియ స్నేహితులారా, మనము కూడా ఎలీషా పొందుకున్నటువంటి ఒక అనుభవం ఆ యొక్క జోర్డాన్ దేశములో మనం కొనాలి అని అంటే, డోంట్ లిసన్ టు సచ్ డిస్కరేజ్మెంట్ వర్డ్స్. నిరుత్సాహపరిచేటువంటి ఒక మాటలు వినవద్దు, మనల్ని వెనక్కి లాగిపెట్టేటువంటి ఒక మాటలు వినవద్దు. అలా మాట్లాడేవారు వారు ఆ అనుభవాన్ని పొందుకొనడానికి వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వకుండా చేస్తారు. అక్కడ ఒక మాట అంట, బహుశా మీకు కూడా అనేకమైనటువంటి బహుశా చెప్పుండొచ్చు, ఆ జోర్డాన్ దేశానికి వెళ్తేనే ఏముంది, మీరు అక్కడికే వెళ్ళాలా, ఇక్కడ ఎలాగ టీవీలో చూపిస్తున్నారు కదా, అది చూస్తే సరిపోదా, లేకపోతే ఇలాగ అని ఉంటారు. కానీ అక్కడ ఆగిపోయినటువంటి ఒక భారతదేశంలో ఆగిపోయిన వారితో మీరు ఆగిపోకుండా, సువార్తరాజు గారితో నేను వెళ్ళాలి, సువార్తరాజు గారు ఉన్న బ్యాచ్లో నేను వెళ్ళాలి అని ఆశపడి మీరు అక్కడ అడిగి మరీ మీరు నాతో పాటు రావడానికి ఇష్టపడ్డారు. చూశారు, ఇది మీ జీవితంలో ఒక గొప్ప అనుభవాన్ని తీసుకొని వస్తుంది అని నేను చెప్తూ ఉంటాను. అఫ్కోర్స్ ఒకవేళ ఇక్కడ కూడా ఒక మాట అంటానండి, ఏదో కేవలం సువార్తరాజు గారని నేనేదో ఉపయోగించుకున్నా, నా చిన్న తృణమో పనమో అలాగనో ఉపయోగించుకుని ఉన్నా, మీరు ఎవరితోటి వెళ్ళినా అభ్యంతరం లేదు. కాబట్టి నేను కోరుకునేది ఏమంటానంటే, ఏదో ఆ దేశాన్ని చూచాము, ఆ దేశంలో ఏదో 4 ఫోటోలు తీసుకున్నాము, అక్కడి నుంచి మరలా తిరిగి వచ్చేసామని కాకుండా, మీరు వెళ్ళినప్పుడు అక్కడ మీ ఆధ్యాత్మికమైనటువంటి ఒక అనుభవాన్ని మీరు సొంతం చేసుకోగలిగితే, ఎలీషా వలె మీరు కూడా అట్టి అనుభవాన్ని మీరు పొందుకోగలిగితే, ఐఎమ్ రియల్లీ హ్యాపీ. మీరు ఎవరితోటైనా వెళ్ళండి, అభ్యంతరం లేదు. ఒకవేళ నాతో వచ్చే ఫలం అయితే కనుక నేను సాధారణంగా ఎంకరేజ్ చేసేది ఈ విషయం. ఏం జరిగింది అక్కడ? వీళ్ళు అఫ్కోర్స్ ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి, మరొక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ఇట్లా వీళ్ళు వెళుతూ వచ్చిన చివరికి వాళ్ళు యోర్దాను దాటి యోర్దాను దేశంలోనికి వాళ్ళు అడుగుపెట్టినారు. ఎరికో దగ్గర నుంచి యోర్దాను దాటి యోర్దాన్ అనేటువంటి ఒక దేశంలోనికి అడుగుపెట్టారు. అక్కడికి వెళ్ళాక ఏలియా గారు ఎలీషా గారిని ఒక ప్రశ్న అడుగుతాడు, అరే నాయనా, నువ్వు ఇప్పుడు దాకా నన్ను వెంబడిస్తూ వచ్చావు, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎంతమంది నిన్ను ఆటంకపరిచినా ఆ విషయాలు నువ్వు పట్టించుకోకుండా నువ్వు ఇలా నాతో పాటు వెంబడిస్తూ వచ్చినావు, నీకేం కావాలో కోరుకో అని చెప్పేసి అని అన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, ఒకవేళ ఈ దినాన్ని దేవుడే కనుక దిగి వచ్చి మీతోటి కనుక మాట్లాడుతూ, నా ద్వారా ఈ సత్య సువార్తలోనే మాట్లాడుతూ నీకేం కావాలో కోరుకో అన్నారు అనుకోండి, అబ్బా ఇక మన వాళ్ళు ఉంటారు చూడండి, కొన్నిసార్లు కొంతమందికి ఏం కావాలో కోరుకోవడానికి తెలియక పిచ్చ కోరికలు కోరుకుంటారు, కొంతమంది గొత్తెలమ్మ కోరికలు కోరుకుంటారు, కొంతమంది వాళ్ళ యొక్క స్వార్థానికి సంబంధించి, వాళ్ళ కుటుంబానికి సంబంధించి, మరికొంతమంది ఒకవేళ వాళ్ళ మినిస్ట్రీకి సంబంధించినటువంటి రీతిగా కూడా కోరికలు కోరుకునేటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు, వివిధమైనటువంటి కోరికలు.
అందున ఈ మధ్యనండి మన యొక్క వర్తమానాల్లో కూడా ఇలాంటి వేలం వేరు ఎక్కువైపోతూ ఉందండి. మరీను నీకేం కావాలో కోరుకో, డూప్లెక్స్ బిల్డింగ్ కావాలో కోరుకో, లేకపోతే ఏ కారు కావాలో కోరుకో, ఆడి కారు కావాలో కోరుకో. ఏమంటే మన మామూలుగా ఎగరలేనటువంటి వాళ్ళం ఏదో స్వర్గానికి ఎగిరని చెప్పేసి అని చివరికి వెనకటికి ఏదో సామెత ఉండేది. అలాగన ఒక మారుతి కారులో మనం తిరగడమే మనకి కనే కష్టంగా ఉంటుందంటే ఆడి కారు కొనుక్కుంటే, ఒకసారి నేను విన్నాను, ఆడి కారు కొనుక్కుంటే 1 లీటర్కి 3 కిలోమీటర్లు తీసుకెళ్తుందంట. మనం ఇది ఒకవేళ కనుక ఒక మారుతి 800 కారు కొనుక్కుంటే 1 లీటర్కి దాదాపు 20 కిలోమీటర్ల పైన తీసుకుని వెళ్ళే ఇది మనకు బెటరా? లేకపోతే మనం డబ్బులు ఎంత ఖర్చు పెట్టుకొని ఎంత ఖరీదైనటువంటి ఒక ఆడి కారు కొనుక్కొని 1 లీటర్కి కేవలం 3 కిలోమీటర్లు మాత్రమే నడిచేటువంటి ఒక ఆడి కారు తీసుకుంటే మంచిదా? ఒక్కొక్కసారి మనం కోరికలు కోరేటప్పుడు భయంకరంగా ఉంటూ ఉంటాయి మన యొక్క కోరికలు కదా. ఈ రోజున బహుశా మీరు కూడా ఎలాంటి ఆలోచన మీరు ఒకవేళ కలిగి ఉన్నారు, ఒకవేళ దేవాతి దేవుడే మీ ఎదురుగుండగా కనబడి మీ ముందుకు వచ్చి నీకేం కావాలో కోరుకోనైనా అని అన్నారు అనుకోండి, అరే అమ్మ నీకేం కావాలో కోరుకో అని మిమ్మల్ని అన్నారు అనుకోండి, బహుశా కొంతమంది ఈ మధ్యలో ఉన్నటువంటి యమన బిడ్డలు అయితే నాకు పలానా అతన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను, అతడే నాకు కావాలి అని చెప్పేసి అని అంటారు. లేదా మగపిల్లలు కూడా అలాగే ఉన్నారులేండి, పలానా అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, ఆ అమ్మాయే నాకు కావాలి, దేవుడే ఎలాగైనా. ఒకసారి మాకు కూడా ఫోన్ చేసి చెప్తుంటారు, పలానా అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే మీరు ప్రార్థన చేయండి దేవుడికి అని చెప్పేసి. నేను పలానా అమ్మాయిని పెళ్లి పలానా అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను, మా కోసం మీరు ప్రార్థన చేయండి అని చెప్పేసి అని అంటున్నాను. నేను చాలాసార్లు ఇలాగ ఎవరైనా కనుక మరీ స్వార్థంగా వాళ్ళ యొక్క చిత్తాన్ని వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని తెలియజెప్తూ ఇలాంటి కోరికలు పెట్టుకొని దేవుణ్ణి అడగండి అని చెప్పేసి అంటే నేను చాలా క్లియర్గా ఒక మాట చెప్తుంటాను, నాయన నేను ప్రార్థన అయితే చేస్తాను, కానీ దేవుడు తన చిత్తాన్ని జరిగించుకుంటాడు. ఆ అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని, ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని, లేక ఇదే జరగాలని మీరు నాతో చెప్పి నేను దేవుడితో చెప్పమని చెప్పడం అంత బాగోలేదు. నేను దేవునికి చెప్తా, దేవునికి మొరపెడతా, దేవుని దగ్గర నేను పెట్టుకుంటా ఈ విషయం, కానీ దేవుడు తన చిత్తాన్ని జరిగించమని మాత్రమే నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను అని అంటూ ఉంటా. అక్కడ ఎలీషాని ఏలియా ఈ మాట అడిగినప్పుడు ఎలీషా చాలా చక్కనైనటువంటి ఒక జవాబు ఇచ్చినాడు. మానవ మాత్రమైనటువంటి మనం కోరేటువంటి మరీ స్వార్థపూరితమైన లేక స్వలాభాన్ని కోరుకునేటువంటి ఇలాంటి కోరుకోకుండా ఆయన ఏమంటాడంటే, ఓ దైవజనుడా, నీ మీదున్న ఆత్మలో 2 పాళ్ళ ఆత్మ నాకు కావాలి అని చెప్పేసి అని అన్నాడు. విచిత్రం కదా, అడిగినటువంటిది చాలా అదిగా ఉండినటువంటిది. ఆయన ఒకవేళ ఏలియా గారు కూడా చెప్పగలిగినటువంటి ఒక మాట, ఒరే నాయన నా దగ్గరున్న ఆత్మాభిషేకాన్ని నీకు ఇమ్మంటే ఇవ్వగలుగుతాను, కానీ నా దగ్గరున్న దానికి 2 ఆత్మాభిషేకం ఇమ్మంటే నేను ఎక్కడ నుంచి ఇవ్వగలుగుతాను రా అని చెప్పి. అంతే కదండి. ఇప్పుడు నా దగ్గర ఒక 1000 రూపాయలు ఉన్నాయనుకోండి, మీరు ఒక 1000 రూపాయలు ఏదైనా నన్ను అడిగారు అనుకోండి, నా దగ్గర ఎలాగో 1000 రూపాయలు ఉంటే నేను ఇవ్వగలుగుతాను, కానీ నా దగ్గర లేని దానిని నేను ఇవ్వాలని చెప్పేసి మీరు నన్ను అడిగితే నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వగలుగుతాను? అసాధ్యమైనటువంటిది. అయినా కానీ ఏలియా గారు ఒక మాట అన్నారు, సరేనైనా నువ్వు అడగటం అయితే అడిగావు, చాలా మంచి ఆశతో నువ్వు ఉండి ఉన్నావు, అయితే నేను ఒక మాట చెప్తాను, నేను వెళ్ళేటప్పుడు కనుక నీకు కనబడితే అది నీకు దేవుని వలన సాధ్యమవుతుంది. ఇక్కడ నేను ఆ దేశాలకు వెళ్ళేటప్పుడు నేను మన వాళ్ళకు కూడా అదే చెప్తూ ఉంటాను. ఏమంటానంటే, నాయనలారా ఇక్కడికి వచ్చినటువంటి మీరు అడగవలసినటువంటి మీ కోరిక ఏమై ఉండాలి. ద వెరీ ఫస్ట్ డే నుంచి నేను మొదలుపెట్టేటువంటి ఒక విషయం ఏమంటానంటే, మీరు సువార్తరాజు గారి మీద ఉన్న ఆత్మాభిషేకము కంటే 2 ఆత్మాభిషేకాన్ని నేను పొందుకొనాలి అనే కోరిక తపన ఇది మీరు కలిగి ఉండాలి అని అంటారు. ఏమంటే ఎందుకు వెళ్తున్నాం మనం? ఏదో యెరూషలేం ఏదో 4 బొమ్మలు తీసుకోవడానికా? ఎందుకు వెళ్తున్నాం మనం? ఆ జోర్డాన్ దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక ఫొటోస్ అవి తీసుకోవడానిక? అక్కడ ఉన్నటువంటి ఒక విషయంలో ఏదో వాటిని గురించినటువంటి ఒక బొమ్మలు తీసుకొని ఇంటికి వచ్చి మేము యెరూషలేం వెళ్ళొచ్చాం, మేము జోర్డాన్ దేశం వెళ్ళొచ్చామని చెప్పుకొనడానిక? నో. ఈరోజు నేను నాతో వచ్చేటువంటి ఒక వాళ్ళతో నేను మాట్లాడే మాట ఏమిటంటే, దైవజనుడి మీద ఉండినటువంటి ఒక ఆత్మాభిషేకము కంటే 2 ఆత్మాభిషేకం నాకు కావాలి అనే తపన, తృష్ణ అది మీలో ఉండాలి అని కోరుతా. ఈ చివరి దినాల్లో, ఈ అంత్య దినాల్లో నేను కూడా మీకు కూడా వాగ్దానం చేస్తున్నా, ఒకవేళ మీరు భౌతికంగా మీరు ఆ దేశంకంటూ అడుగు పెట్టలేకపోయినా ఈరోజు మీరు జోర్డాన్ దేశంలో ఉన్నట్టుగానే భావించి నేను మీతో పంచుకుంటున్నటువంటి ఒక మాట, జోర్డాన్ దేశంలో ఆ యొక్క దైవజనుడు ఎలీషా కోరినట్లుగా మనము కూడా కోరుకోవలసిన విషయం ఏంటంటే 2 ఆత్మాభిషేకం. మేము బాప్టిస్ట్ వాళ్ళమండి,
లేక మేము పలానా డినామినేషన్ అండి, మేము పలానా ఫెలోషిప్కి సంబంధించిన వాళ్ళమండి, మేము ఆ పెంతేకోస్తోళ్ళకి లాగా మేము అలాంటి భాషల గేషలు ఇలాంటివి ఏం మేము పెట్టుకోమండి అని చెప్పేసి అని ఒకవేళ అనుకుంటూ ఉన్నారా, డోంట్ వరీ, బిఏఎస్ వాట్ యు ఆర్. మీరు ఏమైనా ఆ ప్రకారంగానే ఉండండి. బ్యాప్టిస్ట్ వాళ్ళు బ్యాప్టిస్ట్ వాళ్ళుగానే ఉండండి, డినామినేషన్ వాళ్ళు డినామినేషన్లో ఉండండి, ఫెలోషిప్ వాళ్ళు ఫెలోషిప్లో ఉండండి. కానీ ఈరోజు నేను ఒక మాట చెప్తాను స్నేహితులారా, అంత్య దినములలో దేవుడు వాగ్దానం చేసినటువంటి ఒక మాట ఏంటంటే, సర్వ శరీరుల మీద తన ఆత్మను కుమ్మరించడానికి ఇది దేవుని యొక్క వాగ్దానం. మనుషులుగా ఉన్న ప్రతి ఒక్కరూ, శరీరంలో ఉండినటువంటి ప్రతి ఒక్కొక్కరి మీద దేవుడు తన ఆత్మని ఆయన కుమ్మరిస్తున్నాడు. ఇది అంత్య దినములలో. హై ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇప్పటికే ఎన్నిసార్లు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళొచ్చిన వానిగా నేను ఖచ్చితంగా చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, వస్తానని చెప్పిన యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడ చాలా 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 సమీపించి ఉన్నది. యేసు త్వరగా వచ్చేస్తున్నారు. ఆ యేసు ప్రభు వారు త్వరగా వచ్చేస్తున్నారు గనక, అనగా ఇది కడవరి దినములలో ఉండి ఉన్నాం గనక, కడవరి గడియలలో ఉండి ఉన్నాం గనక, మనము పరిశుద్ధాత్మ కొరకు అడగటం, పరిశుద్ధాత్మ కొరకు తృష్ణగొని ఉండటం మంచిది. ఎందుకంటే పరిశుద్ధాత్ముడే మనల్ని కొనిపోబడేటువంటి ఒక బృందములో సిద్ధపరుస్తూ ఉంటారు. పరిశుద్ధాత్ముడే ప్రభు రాకడ కొరకు మనల్ని సిద్ధపరుస్తూ ఉంటారు. ఆత్మ కలిగినటువంటి ఒక మనము దేవునికి చెందినటువంటి వారముగా ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో మనం ఉండగలుగుతాం. లెట్స్ హ్యావ్ దట్ డిజైర్. మనము కూడా ఇటువంటి కోరిక మనకు కలిగి ఉందాం. ఏమండి, ఈరోజు నేను ఒక మాట చెప్తాను. ఈరోజు దేవుడు నన్ను ఎంతో ఆశీర్వదించున్నాడు, బహుగా దీవించున్నాడు. అయితే ఒకటి, నా చేతిలో డబ్బులు ఉండిపోయినటువంటిది కాదు, నా బ్యాంకులో ఊరికే డబ్బులు ఉండిపోయినటువంటిది కాదు. డబ్బులు ఏ దినమునకు ఆ దినం కావలసిన డబ్బులు దేవుడు నాకు ఇస్తూ ఉన్నాడు. ఏ నెలకు ఆ నెల నేను వివిధ ఛానల్స్లో కూడా మాట్లాడుతున్నాను కనుక వారికి కట్టవలసినటువంటి ఒక బిల్స్ కట్టుకోవడానికి ఎట్లా దేవుడు నాకు సహాయం చేస్తున్నాడో నాకు తెలియదు. అది ఆయన చూసుకుంటూ ఉన్నాడు. ఈరోజు నా దగ్గర నిల్వ లేకపోయినా, ఈరోజు నా దగ్గర ఆస్తిపాస్తులు లేకపోయినా, నా పేరు మీద అంటూ ఏ విధమైనటువంటి ఆస్తులు నేను గడించినటువంటి వాడిని కాకపోయినా, నా బిడ్డల కొరకు స్థిరచర ఆస్తులు అనేటువంటి రీతిగా నేను ఒకవేళ సిద్ధము చేయకపోయినా, ఒకటి మాత్రం నేను ఎరుగుదును, దేవుని ఆత్మాభిషేకంతో దేవుడు నన్ను నింపి ఉన్నాడు. అదే పరిశుద్ధాత్మను అభిషేకాన్ని నా బిడ్డలకు నేను పరిచయం చేసి, నా బిడ్డలు కూడా దేవుని యొక్క సేవలో ఉండేటట్టుగా నేను చేసినాను. వారు కూడా కష్టపడి సేవ చేసుకుంటూ ఉన్నారు. చిన్న పరిచర్యలుగా వారు చేసుకున్నారు. చదువుకోవడానికైతే ఉన్నతమైనటువంటి విద్యలని వారు చదువుకున్నప్పటికీ దేవుని యొక్క సేవా పరిచర్యలో పరిశుద్ధాత్మ అభిషేకముతో వారు వాడబడుతూ ఉన్నారు. అందుకే ఈరోజు ఈ నా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీతో కూడా నేను పంచుకుంటున్న మాట ఏమిటంటే, హాయ్ ఫ్రెండ్స్, మనము జోర్డాన్ దేశంలోనికి వచ్చినాం. ఈ జోర్డాన్ దేశంలో మన దేవుని ఆత్మ అభిషేకం రెండింతలుగా నా మీద కావాలి అని మనం కోరుకుందాం. ఏం జరిగింది? ఈలోగా ఏలియా గారి దగ్గరికి ఒక అగ్నిరథము ఆ దేశంలోనికే వచ్చిందండి. నేను వాళ్ళని అడుగుతా, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు అని అంటే, జోర్డాన్ దేశంలో. మరి అగ్నిరథం ఎక్కడికి వచ్చింది? జోర్డాన్ దేశంలో. ఈ యొక్క ఏలియా గారిని కొనిపోయింది ఎక్కడి నుంచి? జోర్డాన్ దేశంలో నుంచి. నేను అంటా, ఒకవేళ ప్రభువు రాకడ కనుక వచ్చినట్లయితే అగ్ని అనేటువంటి దానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఒక పరిశుద్ధాత్ముడు మనల్ని ఆ మధ్యాకాశానికి కొనిపోవడానికి అనేటువంటి రీతిగా సిద్ధపరిచేటువంటిది. ఒకవేళ ఇప్పుడే ప్రభు రాకడ వస్తే వావ్ ఎంత ఆనందం అని చెప్పేసి అంటే అందరూ పులకించిపోతూ ఉంటారు. ఈ ఆత్మ అభిషేకము కొరకు అక్కడ జోర్డాన్ దేశంలో వారు కనిపెడుతూ ఉంటారు. అయితే అక్కడ జరిగిన విషయం ఏంటి? రథం వచ్చింది, ఏలియా గారిని ఆ రథంలోనికి ఎక్కి ఉన్నాడు. ఆ రథము ఆయనను కొనిపోతుంది. అప్పుడు నా తండ్రి నా తండ్రి అని మొరపెట్టుకుంటాడు. మొరపెట్టుకునేసరికి పైనుండి ఒక దుప్పటి క్రిందకి పడిందట. ఎలీషా చేసినటువంటి ఒక పని ఏమిటంటే, ఆ దుప్పటి తీసుకొని తన భుజం మీద వేసుకొని ఇప్పుడు మరల తిరిగి బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు యోర్దాను నది ఆయనకు అడ్డుగా వచ్చినది. ఆ యొక్క యోర్దాన్ నది మీద తన మీద వేసుకున్నటువంటి ఒక దుప్పటితో కొట్టి, ఈ ఏలియా దేవుడైన యెహోవా ఇదిగో ఇక్కడ ఉన్నాడనేటువంటి రీతిగా ఆయన పలికేసరికి యోర్దాన్ నది 2 పాయలుగా చేయబడిందండి. అద్భుతం అక్కడ జరిగింది. ఆయన అక్కడ కష్టపడి ఇంకేం చేయలే, ఆ పైనుండి కిందకు పడినటువంటి ఒక దుప్పటిని తీసుకున్నాడు. తీసుకొని ఆ దుప్పటితో ఆ నీటిని కొట్టి ఉన్నాడు. ఆ నీళ్లు 2 పాయలుగా చీల్చబడినవి. ఆ తర్వాత అద్దరికి వెళ్ళి ఉన్నాడు. హై ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు కూడా చెప్తున్నటువంటి ఒక మాట ఇది. మనం చాలా కాలంగా మనకు తెలియజెప్పబడినటువంటి ఒక విషయం ఏమిటంటే, దట్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ కొరకు మనం కనిపెట్టాలని. నిజమే, యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు,
అపోస్తలుల కార్యంలో కనుక మనం చూసినట్లయితే ప్రభు చెప్పినటువంటి ఒక మాటలు అక్కడ వ్రాయబడి ఉన్నవి. ఏమనంటారంటే, మీరు యెరూషలేము నుండి వెళ్ళక పైనుండి తండ్రి చేత నేను వాగ్దానం చేసినటువంటిది మీ మీదకు వచ్చేటంత వరకు మీరు యెరూషలేములోనే కనిపెట్టండి. టారీ ఇన్ జెరూషలేం. టారీ అంటే కనిపెట్టుట. ఈ మాటను తీసుకొని మనకి ఇంతకు మునుపు కొంతమంది పెంతెకొస్తు అనుభవం కలిగినటువంటి వాళ్ళు, లేక ఇలాంటి విషయాల్లో మాట్లాడేటువంటి వారు ఏమని చెప్తూ వచ్చారంటే, నీవు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలి అని అంటే నువ్వు కనిపెట్టాలి. ఈ కనిపెట్టడంలో మనం మానవ మాత్రమైనటువంటి మనము కూడా ఈనాడు యూదులైనటువంటి వారికి దేవుడిచ్చిన 10 ఆజ్ఞలతో పాటు 613 ఆజ్ఞలు వాళ్ళు ఎలాగైతే పెట్టేసుకున్నారో, అలాగున ఇప్పుడు మన వాళ్ళు కూడా మరి అధికమైన కండిషన్లు పెట్టేసి ఇప్పుడు మన వాళ్ళు ఏమంటారంటే, నువ్వు ఒక 40 దినములు ఉపవాసం ఉండాలి, నువ్వు పరిశుద్ధం చేసుకోవాలి, నీ చెడు అలవాట్లన్నీ కూడా నువ్వు మానుకోవాలి, నీ పాపాలన్నీ ఒప్పుకునే వాటిని విడిచిపెట్టాలి, నీలో ఏ విధమైనటువంటి అపవిత్రత అనేటువంటిది ఉండకుండా, నీ షర్ట్ మీద అపవిత్రత ఉండకుండా, నీ చేతి గోళ్ళు ఏ విధమైనటువంటి అపవిత్రత గోటిలో కూడా ఉండకుండా, ఇలాగ నన్ను అన్నీ శుభ్రం చేయబడి కన్నీటితో ఏడ్చి మొర్ర పెడితే అప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మ ఇస్తే ఇవ్వచ్చు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈరోజు నేను అలా చెప్పట్లే. ఏమండి, 2000 సంవత్సరాల క్రితం యెరూషలేములోనే సియోనుపురం అనేటువంటి ఆక ప్రదేశంలో మేడగది అనేటువంటిది ఒకటి ఉంది. ఆ మేడగదిలో వీళ్ళందరూ కనిపెడుతుండగా పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు బలమైన గాలి వలె దిగివచ్చి ఆ ఇల్లంతా కూడా నిండిపోయి వారందరి మీదకు దిగి వచ్చాను అనేటువంటి ఒక మాట అక్కడ మనం చూస్తూ ఉంటాం. సో ఈరోజు నేను నేర్పిస్తున్నటువంటి ఈ సత్య సువార్త ఏంటంటే, మీరు నేను మనం ఎవరమైనప్పటికైనా సరే, ఏ డినామినేషన్ అయినప్పటికైనా సరే, ఏ సహవాస శాఖలో ఉన్నప్పటికైనా సరే, ఈ దినం నేను నేర్పిస్తున్న సత్యం ఏంటంటే, మీరు పరిశుద్ధాత్మను పొందుకొనడానికి అర్హులే. మీరు అర్హత కలిగినటువంటి వారే. దేవుడు మీ కొరకు నా కొరకు 2000 సంవత్సరాల క్రితమే పరిశుద్ధాత్మ అభిషేకమైనటువంటిది ఆయన ఇచ్చేశారు. ఈరోజు మనం చేయవలసినటువంటి ఒక మాటలు ఏమంటారంటే, ఎలీషా ఎలాగైతే ఒక్క మాటగా ఏలియా గారిని అడిగారో అదే రీతిగా మనము కూడా మన తండ్రి అయిన దేవునిని మనం అడగాలి. మొదటిగా అడగటం అనేటువంటి నేర్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కూడా మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయంలోను లూకా సువార్తలో కూడా అడుగుడి మీకు ఇయ్యబడును అని చెప్పిన ఆ సందర్భంలో మనం చూస్తే, వాస్తవానికి ఆడి కార్ అడుగు, లేకపోతే డూప్లెక్స్ బిల్డింగ్ అడుగు, లక్షల రూపాయలు అడుగు అని చెప్పేసి అక్కడ చెప్పలే. మేము బోధకులం పొరపాటుగా అలా చెప్పేసి మిమ్మల్ని మభ్యపరిచేసామో, తప్పుడు త్రోవ పట్టించేసామేమో. కానీ ఈరోజు నా ద్వారా దేవుడు చెప్తున్న సత్యమైన సువార్త ఏంటంటే, అడిగితే గనక పరిశుద్ధాత్మ కొరకే అడగాలి. ఎందుకంటే అదే కాంటెక్స్లో మీరు ఇంకా కొంచెం క్రిందకి దిగొచ్చినప్పుడు మత్తయి సువార్త లూకా సువార్తలు ఏమంటారంటే, మీరు చెడ్డవారయ్యండి మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగి ఉంటుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి మరెంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను ఆయన అనుగ్రహించును. సో ఫస్ట్ థింగ్ ఈజ్ లెట్ us ask. ఏమండి, ఈరోజే మనం అడుగుదాం, పరిశుద్ధాత్మ కొరకు అడుగుదాం. అడిగిన తర్వాత ఏం చేయాలి? ఆయన ఆల్రెడీ అనుగ్రహించేశారు. ఆ దుప్పటి పైనుండి కిందకి ఆ దుప్పటి దిగి వచ్చింది. ఎలీషా చేసిన పని ఏంటంటే, ఆ దుప్పటి తీసుకొని తన భుజం మీద వేసుకొని ఆయన బయలుదేరి వెళ్తూ వచ్చినాడు. అందుకని ఎలీషా ఏలియా కంటే కూడా అంటండి, ఆయన 2 అద్భుతాలు చేశాడంట. ఏలియా గారు ఒక 7 అద్భుతాలు చేశారంటారు, ఎలీషా ఏమో 14 అద్భుతాలు. ఈవెన్ ఆయన చనిపోయిన తర్వాత కూడా, ఆయన సమాధిలో పెట్టబడిన తర్వాత కూడా అక్కడ అద్భుతం అనేటువంటిది, ఒకటి చచ్చిపోయినటువంటి వాడు బ్రతికేటువంటి ఒక అద్భుతం అనేటువంటిది అక్కడ జరిగినట్లుగా తెలియజేయబడుతూ ఉంటుంది. సో ఈ దినం నా పిక్కిలి ప్రియ స్నేహితులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వాళ్ళరా, మీరు ఎక్కడెక్కడ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు, ఏ జిల్లాలో ఒకవేళ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు, మీరు ఎవరైనప్పటికైనా సరే, ఈ దినాన్ని సత్యమైన ఈ సువార్తగా నేను చెప్తున్న మాట ఏంటంటే, మీరు 2 అభిషేకాన్ని పొందుకొనడానికి అర్హులే. మీ మీదకు దేవుడు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించి ఉన్నారు. మీరు అడిగినప్పుడు మరి నిశ్చయముగా మన పరలోకపు తండ్రి మీ కొరకు పరిశుద్ధాత్మని ఇచ్చి ఉన్నారు. మనము అట్టి పరిశుద్ధాత్మలో మనం నడుచుకోవాలి. ఇక్కడ చిన్న కొసమెరుపు, ఏలియా గారి దగ్గర శిష్యరకం చేసినటువంటి ఎలీషా గారు 2 ఆత్మాభిషేకాన్ని పొందుకున్నాడు. కానీ ఎలీషా దగ్గర ఉన్నటువంటి ఒక శిష్యుడు గెహాజీ అనేటువంటి ఆయన, ఇతడేం చేశాడనంటే, ఏలియా గారు నిర్లక్ష్యం చేసి, ఎలీషా నిర్లక్ష్యం చేసి, నీ కానుకలు ఎవడు కాదు నాకు అక్కలప,
నా దేవుడు నాకు ఉంటుండగా నువ్వు ఇస్తానన్న ఈ రూపాయలు లేకపోతే నువ్వు ఇస్తానన్న ఈ ముడుపులు ఎవడికి కావాలని చెప్పేసానంటే ఈయన పరిగెత్తుకెళ్ళాడు దాని వెనకాల. ఈయన డబ్బులు వెనకాల పరిగెత్తుకొని వెళ్ళాడు, బంగారం వెనకాల పరిగెత్తుకొని వెళ్ళాడు, వస్త్రములు కావాలని చెప్పేసి అని పరిగెత్తుకొని వెళ్ళాడు. పరిగెత్తుకొని వెళ్ళాక నయమానును కలుసుకొని ఇతడేం చేశాడంటే, అయ్యా నువ్వు ఇలా వెళ్ళిన వెంటనే మా గురుగారి దగ్గరికి కొంతమంది బంధువులు వచ్చారు, శిష్యులు వచ్చారు, అందుకని మా గురుగారు పలాంది ఇమ్మని అడిగారు అని చెప్పేసి అంటే, అరే నువ్వు రెండేసి అడుగుతా పెట్టా, తీసుకో ఎన్ని కావాలో ఎంత కావాలో తీసుకొని అంటే అవన్నీ తీసుకొచ్చి తన ఇంటికాడ పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఎలీషా గారి దగ్గరికి వచ్చాడు. ఎలీషా గారు ప్రశ్న వేస్తుంటే మళ్ళీ దాన్ని కవరప్ చేయడానికి అబద్ధం ఆడుతుంది. ఎక్కడికి వెళ్ళలేదు నాయనా, నేను ఎక్కడికి వెళ్ళాను, ఇక్కడే ఉన్నానే అని చెప్పేసి జవాబు చెప్పాడు. అప్పుడు ఎలీషా అంటాడు, అరే నాయనా నీతో పాటు నువ్వు ఆ రథం వెనకాల పరిగెత్తుకొని వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో పాటు రాలేదా? నేను ఏలియా దగ్గర 2 ఇంతల ఆత్మాభిషేకాన్ని కలిగినటువంటి వాడిగా నువ్వే ఉద్దేశంతో మాట్లాడావో, నువ్వేం చేసావో ఆ విషయాలు నాకు తెలియదు అనుకున్నావా? ఆ నయమనుకున్న కుష్టు నీకు వస్తుంది అని చెప్పేసి అన్నాడు. అంతే అతడు ఇంటి వారందరూ కూడా ఆ కుష్టు వ్యాధితో గురుగారి దగ్గర నుంచి అతడు బయటికి వెళ్ళిపోయాడు. హై ఫ్రెండ్స్, ఈ లోక సంబంధమైన విషయాల కొరకు మనం ప్రాకులాడొద్దురా. ఈ లోక సంబంధమైన డబ్బు, వస్తువులు, ఈ లోక సంబంధమైన విషయాలు ఇవి కాదు మనకు కావాల్సింది. నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ నేను వాళ్ళతో చెప్పే మాట ఏమిటంటే, నేను వివరించేటువంటి వివరణ మీరు తీసుకోకుండా ఇక్కడ ఈ జోర్డాన్ దేశంలో ఉండేటువంటి 2 ఆత్మాభిషేకాన్ని కోరుకోకుండా నాకు ఈ రాళ్ళు కావాలి, నాకు ఈ మట్టి కావాలి, నాకు ఈ నూనె కావాలి, నాకు ఈ నీళ్లు కావాలి, నేను ఇది ఫోటో తీసుకుంటాను, నేను అది ఫోటో తీసుకుంటానంటే ఈ మధ్యలో వచ్చేటువంటి జీబీలు ఎక్కువ. ఎన్ని ఫోటోలు తీసుకున్న తర్వాత ఏం ఫోటో తీసుకున్నామో అది ఏంటో కూడా తెలియకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత దానికి ఇంకోటి ఏదో చెప్తాం. దాని పేరు ఒకటైతే మనం ఇంటికి వెళ్ళకి ఇంకొక పేరు చెప్తాము. దాన్ని చూసిన వాళ్ళు అదే ఇదనుకొని రేపొద్దున మళ్ళీ మిగతా ప్రశ్నల కింద తయారవుతూ కూర్చుంటూ ఉంటారు. సో ఈ దినాన్ని నేను చెప్తున్నటువంటి ఒక అంశం ఏమిటంటే, నా మిక్కిలి ప్రియ స్నేహితులారా, జోర్డాన్ అనేటువంటి ఒక దేశంలోనికి వచ్చినప్పుడు ఆ దేశపు నేలని, ఆ దేశంలో ఉన్న గొప్పతనాన్ని, ఆ దేశంలో ఉన్నటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి విషయాల కంటే నా బైబిల్ చెప్తున్నటువంటి ఒక విషయం, జోర్డాన్ దేశంలో ఎలీషా 2 ఇంతల ఆత్మాభిషేకాన్ని పొందుకొని ఉన్నాడు. గెహజీ యెహోలోక సంబంధమైన వాటి వెనకాల ప్రాకులాడి కుష్టు వ్యాధిని పొందుకొని ఉన్నాడు. ఏం కోరుకుందాం? పరిశుద్ధాత్మను కోరుకుందామా? లేకపోతే నాకు డూప్లెక్స్ బిల్డింగ్ కావాలి, నాకు ఆడి కార్లు కావాలి, నాకు ఈ లోక సంబంధం ఫలానా వస్తువులు కావాలి, ఫలానా పలుకుబడి కావాలి, ఫలానా అధికారం కావాలి, ఫలానా స్థితి కావాలని కోరుకొని ఆ యొక్క గెహాజీ లాంటి భయంకరమైన ఘోరమైనటువంటి ఆ జీవితాన్ని మనం కోరుకుందామా? ఈరోజు నేను ఖచ్చితంగా చెప్తానండి, భూ సంబంధమైన ఇహలోక సంబంధమైన డబ్బును కోరుకున్నవాడు డబ్బుతోటి నాశనం అయిపోయారు. నా సర్వీస్లో నేను చాలామందిని చూశాను, నా జీవితంలో అనేక మందిని చూశాను. డబ్బు వచ్చిన తర్వాత కళ్ళు నెత్తి మీదకి వెళ్ళిపోయినాయి. డబ్బు వచ్చిన తర్వాత ఇక దేవుని విడిచిపెట్టారు. ఈ డబ్బుని కాపాడుకోవడానికైనా తాపత్రయాలు ఎక్కువైపోయినాయి. డబ్బు వచ్చిన తర్వాత వాళ్ళు చేయని ఘోరాలంటూ లేవు, చేయని నేరాలంటూ లేవు. సో ఈరోజు నేను నేర్పిస్తున్న మాట ఏంటంటే, స్నేహితులరా, ఈ డబ్బు అంటారా, దాని అందరూ మన దగ్గరికి వస్తే అది దేవుడు మన అవసరతలన్నీ తీర్చగలడు. కానీ మనకు కావాలని కోరుకోవలసినటువంటి విషయం ఏంటంటే, జోర్డాన్ దేశంలో మనం అడుగుపెట్టినటువంటి మనం ఎలీషా వలె 2 ఇంతల ఆత్మాభిషేకాన్ని కోరుకుందాం. అవసరమైతే సువార్తరాజు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. సువార్తరాజు గారు కంటే 2 ఇంతల ఆత్మాభిషేకంలో నేను ఉండాలి. సువార్తరాజు గారు కంటే నేను అధికముగా దేవుని కొరకు వాడబడాలి. సువార్తరాజు గారు కంటే నేను గొప్పగా టీవీలో మాట్లాడుతూ అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. ప్రభు వచ్చేస్తున్నారు, ప్రభు రాకడ చాలా సమీపించేసింది. సో లెట్స్ బి రెడీ. మనం సిద్ధంగా ఉందాం. దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కలిగినటువంటి వారమై మనము దేవుని కొరకు వాడబడదాం. తలలు వచ్చండి, కండ్లు మూసుకునండి. మీ కొరకు నేను ప్రార్థిస్తుండగా నా మీదకి దిగువచ్చిన పరిశుద్ధాత్ముడు, ఎలీషా మీదకి దిగువచ్చిన పరిశుద్ధాత్ముడు ఈరోజు మీ మీదకి దిగి వస్తున్నారు. ఈరోజు మీరు కూడా అదే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మీరు పొందుకున్న వారుగా అట్టి ఆత్మ అభిషేకంతో మీరు కొనసాగించబడ్డానికి, అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు మీ మీదకి దిగి వస్తున్నారు. పరమందున్న మా తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటూ ఉన్నాం. ఇది నీ దాసుడు నేను అనేక పర్యాయాలనైనా ఇజ్రాయెల్ దేశానికి, జోర్డాన్ దేశానికి, ఈజిప్ట్ దేశానికి అనేక మందిని తీసుకుని వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు వారితో చెప్తున్నటువంటి దాన్ని బట్టి వారెంతో దీవించబడుతూ ఉన్నారు. కానీ ఈ సమయంలో మీరు ఇచ్చిన నడిపింపు చొప్పున వీరికి ఆ మాటలు చెప్పాలని ముందుకొచ్చి ఉన్నా.
ఇప్పుడు మేము కూడా జోర్డాన్ దేశానికి వెళ్ళినంత ధన్యతలో మేము ఉండి ఉన్నాం నాయన. ఈ జోర్డాన్ దేశంలో జరిగిన అనుభవం ప్రకారంగా ఆనాడు ఎలీషా రెండింతల ఆత్మాభిషేకాన్ని పొందుకున్నట్లుగా, గురువు గారిని మించినటువంటి శిష్యుడిగా తయారైనట్లుగా ఈ దినాన్ని వీరిని నేను ఆశీర్వదిస్తున్నా. నీ సేవకుడినైనటువంటి సువార్త రజని నన్ను మీరు అభిషేకించి వాడుకున్న దానికంటే అధికముగా వీరిని మీరు వాడుకోవాలి. అధికముగా వీరు కూడా ఆత్మాభిషేకాన్ని కలిగి ఉండాలి. వీరు కూడా నీ కొరకు బలమైన సాధనంగా వీరు జీవించాలి. ఎలీషా వలె అనేక మందికి దీవెనకరంగా వీరు ఉండాలి. డాడీ, వారి ఉద్యోగాలు వారు చేస్తుండొచ్చు, నాన్న వారి యొక్క పనిపాట్లు వారు ఉండి ఉండవచ్చు, వారి విద్యా విధానంలో వారు ఉండి ఉండవచ్చు, వారి డినామినేషన్లో అదే డినామినేషన్లో వారు ఉండి ఉండవచ్చు. కానీ వారి కొరకు నేను అడుగుతున్నటువంటి యొక్క విజ్ఞాపన ఏమనగా, నీ ఆత్మతో వారిని నింపండి. నీ పరిశుద్ధాత్మ దుప్పటి వారి మీదకి నువ్వు పంపించి ఉన్నారు నాయన. వారు తీసుకునడానికి సహాయం చేసి నడిపించండి. ఆ దుప్పటి మేము తీసుకున్నామనేటువంటి యొక్క జ్ఞానోదయం వీరికి అనుగ్రహించండి. సత్యాన్ని వీరు తెలుసుకోవడానికి సహాయం చేయండి. ఆ దుప్పటి వారి మీద ఉండి అన్నది కనుక రెండింతల ఆత్మాభిషేకంతో కొనసాగుతూ అనేక మందికి దీవెనకరంగా వీరు ఉండినట్లు నీ కృప ఈ బిడ్డల మీద కృమ్మరించినందుకు మీ కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకుంటూ ఈ బిడ్డలను దీవిస్తూ ఆశీర్వదిస్తూ యేసు శక్తి గల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలముగా మనము ఎలీషా వలె రెండింతల ఆత్మాభిషేకాన్ని కలిగి ఆ ప్రభు మహిమ కొరకు జీవించున్నట్లు సదా తోడయుండి సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, దేవుని ఆత్మాభిషేకం మీ మీద ఉండి అన్నది. మీరు ఒక ఎలీషాలుగా ఆత్మాభిషేకంతో మీరు సాగిపోతూ ఉన్నారు. ఇలాంటి అనుభవాలు మీ సొంతం చేసుకునడానికి గాను ఇంకా అనేకమైన విషయాలు ఒకవేళ మీరు తెలుసుకోవాలని కోరుకున్నట్లయితే, లేదు ఒకవేళ యెరూషలేము ఇజ్రాయెల్ దేశానికి కూడా వెళ్ళాలని మీరు ఆశ ఉన్నట్లయితే తప్పకుండా మమ్మలను సంప్రదించండి. మేము ఆ విషయంలో మీకు కావలసిన సలహాలని లేక హెచ్చరికలని మీకు తెలియజేస్తాం. మా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, అలాగనే 9440040992, 888855276662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి isathyasuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ మన కొరకు అట్టి ఆత్మాభిషేకాన్ని అనుగ్రహించిన తండ్రి అయిన దేవుని చేతులకి మిమ్మల్ని అప్పగిస్తూ, మీరే ఒక ఎలీషాలు, రెండింతల అభిషేకము కలిగిన ఎలీషాలని మీ గురించి నేను ప్రకటిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా మీ ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.